అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోరిన కోరికలు తీర్చే బావి, మొండి రోగాలను సైతం నయం చేసే దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. త్రై అమావాస్య నాడు ఆ దేవాలయంలో బెల్లంతో విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఆ పూజల్లో పాల్గొనడానికి భక్తులు వేలాది మంది దేశ విదేశాల నుండి వస్తారు. కల్లుప్పు, మిరియాలు, బెల్లంతో చేసే పూజలు, ఆ విశేషాలు, ఆ దేవాలయంలో జరిగే కార్యక్రమాలపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున్ గౌడ్ అందిస్తారు. కోరికలు నెరవేరే విధంగా అయితే ఆర్థిక, అనారోగ్య, ఐశ్వర్యం ఇలా ఏవి కోరుకున్నా ఆ కోరికలు నెరవేర్చే విధంగా ఉన్న ఆలయం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో తమిళనాడుకి సంబంధించిన తర్వాత తిరువల్లూరు తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలోని రామ్నగర్లో వెలసి ఉందని చెప్పవచ్చు. అయితే ఇది దాదాపుగా 600 సంవత్సరాల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం గురించి అయితే మనం తెలుసుకుందాం. అయితే మొత్తం చూసుకున్న వైద్య వీర రాఘవ స్వామి దేవస్థానం అంటారు. ఈ వైద్య వీర రాఘవ స్వామి దేవస్థానంలో వేమాలశెట్టి బావి అనేది చాలా ప్రాముఖ్యత చెందింది. అయితే వైద్య వీర రాఘవ స్వామి వేమాలశెట్టి బావి ఎలా వచ్చిందో దాని గురించి మనం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. అయితే మొత్తం మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం శ్రీ వైద్య వీర రాఘవ స్వామి దేవస్థానం. ఈ వైద్య వీర రాఘవ స్వామి దేవస్థానానికి సంబంధించి చరిత్ర అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం చూసుకున్నా కూడా 400 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ వేమాలమ్మ అనే వారు దంపతులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వైద్య వీరరాఘవ స్వామి అయితే ఆలయం ఉండేది చిన్నది. ఆ ఆలయానికి ఇక్కడికి వచ్చి ఉండారు. అయితే ఇక్కడ బావి తవ్వడానికి ప్రయత్నిస్తే బావి ఎంత తవ్వినా కూడా ఆ బావిలో నీళ్లు పడలేదు. అయితే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఆ వైద్య వీరరాఘవ స్వామి భక్తులు అంటారు వేమాలమ్మ, వేమాలశెట్టి స్వాములు వీళ్ళైతే ఈ బావి తవ్విన తర్వాత నీళ్లు రాకపోవడంతో ఆ వైద్య వీరరాఘవ స్వామి కళ్ళలో కనపడి మరుసటి రోజు ఆదివారం ఇది త్రై అమావాస్య నాడు అయితే ఆ పక్క రోజు ఆ బావిలో తవ్విన బావిలో మీరు ఒక రోజు నిద్ర చేయండి వెంటనే నీళ్లు వస్తాయని చెప్తే వీరు నిద్ర చేయడంతో ఆ నిద్ర చేసిన వెంటనే మొత్తం ఇక్కడ నీళ్లు మొత్తం పొంగి పొరలాయి. అయితే ఆ నీళ్లలోనే వాళ్ళు జల సమాధిగా అయ్యారు. అయితే ఆ బతికుండగానే ఆ జల సమాధిగా ఉన్నారు. అక్కడి నుంచే పలువురు చాలా మందికి కూడా చెప్పారు. ఈ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఇదే బావి. ఈ బావిలోంచే వాళ్ళు ఇరువురు దంపతులు అయితే ఆ జల సమాధి అయ్యారు. ఎవరైనా సరే భక్తులు ఇక్కడికి వచ్చి ఆలయాన్ని దర్శించుకున్న పిదప ఆ కోరిన కోరికలు ఏదన్నా ఉంటే అనారోగ్యం గానీ, ఐశ్వర్యం గానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తమ బావి దగ్గరకు వచ్చి వెంటనే బెల్లపు గడ్డ వేసి ఆ బెల్లపు గడ్డ వేసిన వెంటనే అది కరిగిపోయే లోపల వారి కోరికలు నెరవేరే విధంగా కూడా అనుగ్రహిస్తున్నారు. అది మొత్తం చరిత్ర. అలాగే చూసుకున్నా కూడా ఇక్కడ ఇంకోటి ఉంది చెప్పుకోదగ్గది. ఉప్పు మిరియాలు అంటారు. ఉప్పు మిరియాలు కూడా ఈ బావికి దగ్గరగా ఉన్న మొత్తం బలిపీఠం అంటారు. ఈ బలిపీఠం వద్దే మొత్తం ఉప్పు మిరియాలు కూడా వేస్తారు. ఈ ఉప్పు మిరియాలు సమర్పించి ఎవరికి వాళ్ళకి తోచిన ఉప్పు మిరియాలు ఒక్కొక్కరు కిలో తీసుకొస్తారు, మరొకరు 2 కిలోలు వాళ్ళ శక్తికి సంబంధించిన ఆ ఉప్పు మిరియాలు తీసుకుని వచ్చి ఇక్కడ బలిపీఠం వద్ద పెట్టి సార్ ఇప్పుడు వేమాలశెట్టి బావి ఏ విధంగా చరిత్ర కలిగింది, మొత్తం ఎంతమంది భక్తులు వస్తున్నారు, అసలు ఈ విశిష్టత ఏంది? జై శ్రీమన్నారాయణ. నా పేరు సురేంద్ర బాబు అండి. నేను గత 40 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానం పక్కన నివసిస్తున్నాను. గత 400 సంవత్సరాల కిందట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 4-5 కిలోమీటర్ల దూరంలో నుంచి మంచి నీళ్లు అనేవి ఉండేవి కాదు. ఇక్కడంతా చాలా మంది ప్రజలందరూ నీళ్ల కోసం ఇబ్బందులు పడుతుండేవాళ్ళు. అప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరు కలిసి ఒక బావిని ఇక్కడ తవ్వారు. అది ఒక నెల రోజుల పాటు తవ్వి ఒక రోజు పైకి వచ్చే ఓపిక లేక వాళ్ళు దేవుణ్ణి తలుచుకొని దాంట్లో నిద్రించారు. నిద్రించిన వెంటనే పక్క రోజు ఉదయానికి బావిలో నీళ్లు వచ్చాయి, కానీ భక్తులు కనిపించలేదు. వాళ్ళిద్దరు తవ్విన భార్యాభర్తలు ఇద్దరు కనిపించలేదు. సో అప్పటి నుండి వాళ్ళిద్దరు వైద్య వీర రాఘవ స్వామి భక్తులు. ఆ స్వామిని తలుచుకొని వీళ్ళు బావి తవ్వి ఈ విధంగా జరిగిందనమాట. అప్పటి నుంచి సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్యని తయ అమావాస్య అంటారు. ఆ అమావాస్య రోజున భక్తులందరూ వచ్చి ఇక్కడికి వైద్య వీరరాఘవ స్వామిని దర్శనం చేసుకొని కోరికలు కోరుకుంటారు. మాకు కనుక్కున్న కోరికలు నెరవేరితే మేము ఈ బావిలో ఇంత బెల్లం వేస్తాము అని చెప్పి మొక్కుకుంటారు. వాళ్ళు పక్క సంవత్సరం రోజు కోరికలు తీరిన తర్వాత పక్క సంవత్సరం వచ్చి తయామావాస్య రోజు వాళ్ళు బెల్లము, ఉప్పు, మిరియాలు వేసి వాళ్ళ కోరికలను తీర్చుకుంటారు. సో
ఈ విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం తాయామావాస్యకి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటారు భక్తులు. ఈ ఈ ఈ అమావాస్య కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల నెల్లూరు జిల్లా నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, ఈ ఫారెన్ నుంచి కూడా ఇక్కడ ఉండి నివసించే వాళ్ళు మళ్ళా ఇదే సమయానికి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ కోరికలు తీర్చుకొని దర్శనం చేసుకొని రుణం తీర్చుకుంటారు. సో ఇందువల్ల మేము భక్తులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ యొక్క విలువైన ఏమైనా మీ ఉన్న సమస్యలు ఉండనిచో ఇక్కడికి దర్శనం చేసుకొని మొక్కుకొని మీకు తీరిన తర్వాత మొక్కు తీర్చుకోవాల్సిందిగా మేము అందరికీ కమిటీ మెంబర్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంతమంది భక్తులు వస్తారు ప్రతి సంవత్సరము? గత సంవత్సరము 50,000 నుంచి 60,000 మంది వరకు వచ్చారు. ఈ సంవత్సరము ఫస్ట్ 1000 మంది నుంచి స్టార్ట్ అయింది. అట్లా ఇప్పుడు 60,000 మంది పైన అయ్యారు. 1,00,000 మంది కూడా రేపు వస్తామని మేము అందరము ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళకి దానికి తగ్గట్టు మేము అన్ని ఏర్పాట్లన్నీ చేసాము. మంచినీటి వసతి కానీ అలాగే చూసుకున్న క్యూ లైన్లు కానీ ఉన్న వసతులు భక్తులకు ఇబ్బంది ఏమన్నా ఉంది? భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళకి నీరు, అన్ని రకాల సదుపాయాలు విత్ పోలీస్ ప్రొటెక్షన్స్ తో మేము వీటిని నిర్వహిస్తున్నాము. ఇది మొత్తం చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడా లేదు ఇటువంటి ఆలయం కూడా. అయితే వైద్య వీరరాఘవ స్వామి అంటే వైద్యం అంటే వాళ్ళకి ఎటువంటి మొండి రోగాలు కూడా నయం కాని రోగాలను కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వేమాల శెట్టి బావిలో ఆ అమ్మవారికి సంబంధించి అయితే ఆ వేమాల శెట్టి సంబంధించి దంపతులకి ఆ బెల్లపు గడ్డని మాత్రం సమర్పిస్తే వెంటనే వాళ్ళకి అనారోగ్యం నుండి ఆరోగ్యానికి వస్తారని కూడా ఇక్కడ విశ్వాసంతో దాదాపుగా 400 ఏళ్ల నుంచి కూడా భక్తులు ఎంతో మంది వస్తున్నారు. అయితే దేశ విదేశాల నుంచే కాక పలు మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజు అంటే అమావాస్య రోజు వచ్చి దర్శించుకుంటారు. అది త్రయ అమావాస్య. సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్యని త్రయ అమావాస్య అంటారు. దాన్ని చొల్లంగి అమావాస్య కూడా అంటారు. కానీ ప్రతి నెల అమావాస్య రోజు మాత్రం ఇక్కడ మాత్రం ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి, అన్నదాన విశేషాలు కూడా జరుగుతుంటాయని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పరమేష్ తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.